హైదరాబాద్ ప్రజాభవన్ కు భారీగా తరలి వచ్చారు పబ్లిక్. ఇవాళ ప్రజావాణి ఉండడంతో సమస్యలు చెప్పుకునేందుకు తరలి వచ్చారు జనం. అన్ని జిల్లాల నుంచి పబ్లిక్ ప్రజాభవన్ కు వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే ప్రజాభవన్ దగ్గర రద్దీ నెలకొంది. భూ సమస్యలపై పెద్ద ఎత్తున పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుని వచ్చారు. అలాగే ఇండ్లు, ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు జనాలు. దూరం సిసి రోడ్డు పోయాలని అన్నందుకు ఖచ్చితంగా అప్పుడు తీర్మానం అన్నీ అయిపోయినాక ఇంత ఇబ్బంది అంటే ఇబ్బంది మాకు చెప్పరాని పరిస్థితి ఉన్నది. ఇచ్చిన పేపర్ ఇచ్చి వచ్చిన పేపర్ రాసారు, తీసుకున్నారు వాళ్ళు, పొమ్మన్నారు చేద్దామని. హరీశ్రావు ఒక లీడర్ తప్ప ఇంకో మనిషి రాణించలేడు, ఎవరు ఉత్తర్వులు అసలు రాణించలేడు. లీడర్కు పైసలు ఇచ్చుడు, పైసలు చేసుడు, ఇట్టము నడిచి ఆడుకొని ఇట్టమున్నట్టు నరసింహం చేసాడు. హరీశ్రావే మొత్తం కారణమంతా హరీశ్రావే. ఎన్నో మాటలు పోయినా, ఎన్నో అప్లికేషన్ ఇచ్చిన, 5 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా. కలెక్టర్ దగ్గర తిరుగుతాను, అందరి దగ్గర తిరిగినా కానీ ఎందుకు తవ్వ చేసేది ఉండడానికి అట్లా అని మొత్తం నాశనం అయిపోయింది. 2 ఎకరాల కాలువ చేసి 2 ఎకరాల మామిడి తోట పోయింది. మాది మొత్తం ఏం పైసలు వేయలే వాళ్ళు. అంత ఘోరమైన పని చేసిండు. ఏం చేయాలి చెప్పు. రోడ్డు కూడా మొత్తం డబల్ రోడ్ అయింది. మళ్ళీ అండకై కూడా ఎకరం మళ్ళీ భూమి పోయింది. మాది జయశంకర్ జిల్లా భూపాలపల్లి సార్. మాకు ఎకరం 13 గుంటలు భూమి ఉన్నది సార్. భూమి కౌలుకిచ్చుకున్నాం సార్. కాపులకు ఎస్సీ ఆదిగొల్లం సార్. మేము కౌలుకిచ్చుకుంటే 10 సంవత్సరాలు దున్నుకొని ఆయన మా బాబు పేరు తొలగించి, పట్ట పేరు తొలగించి, కాస్తుకున్న పేరు తొలగించి సార్ ఆయన పట్టా ఎక్కించుకున్నాడు సార్ ధరణిలో. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు తిరిగినా కానీ మమ్మల్ని ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, ఆర్టీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా ధరణిలో అది ఉన్నది, ఇప్పుడు కాదు అది. నేను కాచిగూడ నింబోలడ్డలో నివాసనం ఉంటున్నా. నేను గత 70-80 ఏళ్ళ సంది అక్కడే ఉంటున్నాం, మా తాత ముత్తాతల నుంచి. మమ్మల్ని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్లీ మమ్మల్ని ఖాళీ అని చెప్పేసి అంటున్నారు సార్. ఇవన్నీ అవే సార్ ఈ రసీదులు. ప్లస్ ఒక కాచి వెల్ఫేర్ సంఘ్ అని చెప్పేసి ఒక కమిటీ వేసి చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్. మాకు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. నైట్లో 10 గంటలకు వచ్చి మీటింగ్ ఉంది రండి అని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళని తీసుకుపోయి ఆడ మీటింగ్లో మీరు ఖాళీ చేయాలి, లేకపోతే మిమ్మల్ని ఇది చేస్తాం, అది చేస్తాం, ఇల్లు వడగొట్టేస్తాం అని చెప్పేసి చాలా టార్చర్ పెడుతున్నారు సార్. మొన్న రీసెంట్లీ కూడా నా ఇంటికి తాళాలు వేసారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోయి ఆ తాళాలు రిమూవ్ చేయించినాను. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళు అక్కడికి వస్తే చంపేస్తామని చెప్పేసి అంటున్నారు సార్. మేము 70-80 ఏళ్ళ సంది అక్కడే ఉంటున్నాం సార్. మాకు వేరే దారి లేదు సార్. మాకు లోపల ఫిర్యాదు ఇచ్చిన సార్. లోపల ఫిర్యాదు ఇస్తే మీకు మేము పరిష్కరిస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. వైద్య విధాన పరిషత్లో 2008లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ క్లియర్ ఖాళీ పోస్టులలో మమ్మల్ని నియమించబడినాం. డిఏ హెచ్ఆర్ఏ బేసిక్ పే ఇస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్లో 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. కరోనా టైంలో కూడా మేము పబ్లిక్ ఎంతో సేవ చేసినాం. మాకు నెల జీతాలు కూడా సరిగా రావడం లేదు. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేదు. వైద్య విధాన పరిషత్లో కాంట్రాక్ట్ బేస్ అది ట్రెజరీ శాలరీలు లేవని చెప్పి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలే. అదే వైద్య డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిహెచ్ సైడ్ ఉన్న వాళ్ళని రెగ్యులరైజేషన్ చేశారు. వైద్య విధాన పరిషత్ అటానమస్ బాడీ దానికి ట్రెజరీ శాలరీలు లేవని చెప్పి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయలేదు. బంజారా హిల్స్లో బిఎన్ఆర్ఎస్లో వర్క్ చేసినాను సార్ నేను. కాంట్రాక్టు నాగరాజు నాగరాజు డీసీపీ వర్క్ చేసినాను. వర్క్ చేస్తే డబ్బులు ఇవ్వకుండా సచివాలయంలో కూడా కంప్లైంట్ ఇచ్చినాను నేను. నాకు డబ్బులు ఇవ్వమంటే నన్ను బెదిరిస్తున్నాడు. నా మీద కంప్లైంట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసు వారు భయవంతులకు గురి చేసి నా మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మాకు న్యాయం చేయగలరని తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అన్నకు చేరాలని 11,70,000 రావాలి. నాకు 10 నెలల సంది 20 మంది లేబర్ పని చేస్తున్నాం. మేము లేబర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నాన్న. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఈ పోలీసు వారికి చేరాలి. పోలీసు వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాది ఎఫ్ఐఆర్ నేను ఇస్తే, నా పేపర్ ఇంకో నేను ఇస్తే నా ముఖం మీద పడేసారు. ఆయన ఇస్తేనే నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నాను. అయితే మాకు 2000లోనే మాకు రిజిస్ట్రేషన్ అయిందండి. మా పట్టాల ల్యాండ్ ముటేషన్ అయింది, రిజిస్ట్రేషన్ అయింది, మేము పొజిషన్లో ఉన్నాం. ఈ మధ్యన ఏం చేశారంటే 1 year బ్యాక్ మా మీదే అసలు మేము కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ అదిపాటి మేము బుక్ చేశారు. అతను టీఆర్ఎస్లో జయపాల్ రెడ్డి అని చాలా పవర్ఫుల్ లీడర్ అక్కడ లోకల్ తూప్రాన్లో. సో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. మేము అడిగితే ఏమంటున్నారంటే కాదు సీలింగ్ ల్యాండ్ అని చెప్తున్నారు. ఇప్పుడు 20 అయిన తర్వాత అదే ల్యాండ్ మళ్ళీ రిజిస్టర్ చేశారు. సీలింగ్ ల్యాండ్ అయితే ఆడికట్ట చేశారు. అడిగాను, మాకు ప్రోబేట్లో పెట్టారు. మాకు పాస్బుక్ ఉంది, పానీ ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత పానీలో కూడా మేము రైట్ ఇన్ఫర్మేషన్ కోసం పట్టాలని వచ్చింది. కానీ ఈ మధ్యన దాన్ని పెన్సిల్తోని సీలింగ్ అని రాశారు. కాబట్టి ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏం చేశారంటే నేను చేస్తే వాళ్ళు బుక్ చేశారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు అక్కడ సూపరాన్ సిఐ గారు నా మీదనే ఒకటి
ఎఫ్ఐఆర్ చేసేసి క్వాష్ రిపోర్ట్ వేసేసి అరెస్ట్ వారెంట్ ఇప్పిస్తున్నాడండి. ఇది ఎంతవరకు కరెక్టు? వర్ధనపేట నియోజకవర్గం అసంపర్తి మండలం ఎల్లాపూర్ గ్రామం మాది. సమస్య ఎందుకంటే ప్రజల కోసమే వచ్చినాం. ఇది ప్రభుత్వ భూమి అని మేము డిసైడ్ చేసి ఎన్నిసార్లు అదే అంటే ప్రభుత్వ భూమి అంటే 246/1లో 2 ఎకరాల 16 గుంటలు మున్సిపాలిటీ వాళ్ళు చూపించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన విషయాన్ని మరి ఇంకోటి ఎందుకంటే 316లో 4 ఎకరాల 20 గుంటల భూమి ఉంటుంది. అది స్కూల్కి సంబంధించింది. అన్ని రకాల ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి మరి మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఏ కోశాన కూడా పట్టించుకోలేదు. మరి డిసెంబర్ 20వ తారీఖు నాడు మరి మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్స్ మొత్తం కూల్చడం జరిగింది. కూల్చడం జరిగినాక మేము వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ వచ్చిండు 21వ తారీఖు నాడు. కానీ ఆ జేసీబీలను కానీ వాళ్ళని కానీ ఎలాంటి సీజ్ చేయడం కానీ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వడం కానీ చేయలేదు. ఖాళీ 2 రోజుల్లో మాకు దీనికి సంబంధించిన పేపర్లు ఇవ్వాలన్నారు కానీ ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. దాని విషయంగా మేము కేఆర్ నాగరాజు గారికి వర్ధనపేట ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి చర్యలు జరగలేదు. ఈ సందర్భంగా ఈ ప్రజావాణిలో కనీసం ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తారనే ఆలోచన మీద మేము ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయంతో